ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. నేటి ధ్యానం కొరకు 37వ కీర్తన 23వ చరణాన్ని చదువుకుందాం. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. ద స్టెప్స్ ఆఫ్ ఎ గుడ్ మ్యాన్ ఆర్ ఆర్డర్డ్ బై ది లార్డ్. ప్రియులారా, మనందరము క్రీస్తునందు మంచివారం. మన క్రియల వలన మనకు కలిగిన మంచితనం కాదు, దేవుని నీతిని ధరించుట వలన మనకు కలిగిన మంచితనం. ఆ మంచితనమును బట్టి దేవుడు మనలను ఎప్పుడు ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాడు, ఎప్పుడు ఎక్కడ ఉండకూడదో అక్కడి నుండి ఆయనే మనలను తొలగిస్తాడు. యాదృచ్ఛికంగా ఏమీ జరగదు, అంతా దేవుని నిర్ణయమును బట్టే జరుగుతుంది. గనుక మనం ప్రతి విషయమును గూర్చి దేవునిపై ఆధారపడవచ్చు. అనేక సార్లు మనము తప్పుడు సమయాల్లో తప్పుడు ప్రదేశంలో ఉండటం వల్ల మనకు కీడు కలుగుతుంది. అయితే ఆ తప్పుడు ప్రదేశాల్లో ఉండకుండా దేవుడే మనలను తప్పిస్తాడు. అనేక సార్లు ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్నప్పుడు, మనము వెళ్ళాల్సిన రైలు దాటిపోయినప్పుడు మనం అనుకుంటాం తప్పుడు ప్రదేశంలో ఉన్నాము అని. కానీ అవన్నీ దేవుని ఆధీనంలోనే జరుగుతూ ఉంటాయి. 2001లో ఒక విశ్వాసి కుమారుడు న్యూయార్క్లోని ట్విన్ టవర్స్లో పనిచేస్తూ ఉన్నాడు. ఒకానొక ఉదయం ఆ అబ్బాయి అలారం గడియారం మోగకపోవడంతో అతడు రోజు పనికి వెళ్ళే రైలును కోల్పోయాడు. ఆఫీసుకు చాలా ఆలస్యంగా చేరుకున్నాడు. అయితే అతడు వచ్చే సమయానికే, అనగా సెప్టెంబర్ 11వ తేదీన ఉగ్రవాదులు విమానాన్ని హైజాక్ చేయటం ద్వారా ఆ ట్విన్ టవర్స్ను పేల్చివేశారు. అనేక మంది చనిపోయారు. అతడు కరెక్ట్ టైంకి ఆఫీస్కి వచ్చుంటే అతడు ఆ ప్రమాదంలో చనిపోయి ఉండేవాడు. కానీ అతడు ఆ రోజు అలారము మోగకపోవటం వల్ల ఆలస్యమైపోయి అతడు తన జీవితాన్ని కాపాడుకున్నాడు. అలాగే మరొక ఉదంతాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. 2009 జూలై 17వ తారీఖున ఇండోనేషియాలోని జకార్తాలో 2 భారీ పేలుళ్లు సంభవించాయి. ఆ పేలుళ్లు జరిగిన స్థలం మారియట్ మరియు కార్లటన్. ఈ 2 హోటళ్లు ఉగ్రవాదుల దాడులకు గురయ్యాయి. సరిగ్గా ఆ హోటల్కు సమీపంలోనే ఒక సహోదరి ఉదయకాలమే లేచి మనము ప్రచురించే అనుదినము యేసుతో అనే కార్యక్రమం వంటి కార్యక్రమాన్ని చూస్తూ ప్రార్థన చేస్తూ ఆమె వెళ్లాల్సిన టైంకి వెళ్లకుండా ఒక అరగంట లేటుగా అల్పాహారానికై ఆ హోటల్కు వెళ్ళింది. ఆమె వెళ్లే లోపే బాంబు పేలి ఆ రెస్టారెంట్ పేలిపోయింది. ఆమె టైంకి వెళ్ళుంటే ఖచ్చితంగా తప్పుడు ప్రదేశంలో ఉండేది, ఆమెకు ప్రాణహాని జరిగి ఉండేది. కానీ ఆ ఉదయం ఆమె ఆలస్యంగా హోటల్కి వెళ్ళటం అనేది దేవుని ద్వారానే జరిగింది. ప్రియులారా, దేవుడు మన హృదయాల్లో ఆయన తన ధర్మ విధిని రాసి ఉంచుతాడు. కొన్ని చోట్లకు వెళ్ళకూడదని, కొన్ని చోట్లకు వెళ్ళాలని ఆ ధర్మ విధి ద్వారా మనకు తెలియచేయబడుతుంది. ప్రియులారా, కొత్త నిబంధన యొక్క ఆశీర్వాదం అదే. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా, వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడునయుందును, వారు నాకు ప్రజలయుందురు. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, కొన్ని స్నేహాల నుండి నీవు దూరం చేయబడ్డావు. నువ్వేమాత్రము భయపడకు, బాధపడకు. దేవుడే నీకు మేలు కలుగునట్లు ఆ స్థలము నుండి, ఆ స్నేహముల నుండి నిన్ను వేరు చేశాడు. అగ్ని గంధకములు కురవక మునుపు సొదొమ నుండి లోతును వేరు చేసిన దేవుడు ఈరోజు మనల్ని కూడా కొన్ని ప్రమాదాలు జరగకుండా ఆయనే మనలను తప్పిస్తాడు. ప్రార్థన చేసుకో. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. కాలములు సమయములు నీ ఆధీనములో ఉన్నాయి. మేము ఎప్పుడు ఎక్కడ ఉండాలో నీవు నిర్ణయిస్తావు. ఎప్పుడు ఏమి కలగాలో అవి మాకు కలుగుతూ ఉంటాయి. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ నీ చిత్తాన్ని, నీ నడిపింపును నమ్మి నిశ్చింతగా ఉండుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.